సీత, నేనేమో చిన్నపిల్లగానా? చిన్నపిల్లగా లేక దూసి పౌడర్ ఎత్తాను. మనకి పిల్లలు లేరు కాబట్టి నువ్వు నాకెప్పుడు చిన్న పిల్లోడే. మనకు పిల్లలు అయితే లేరని నువ్వు నన్ను ఎప్పుడు అనలేదు. అది వేరే వేరే భర్తలైతే వాళ్ళకి పిల్లలు అయితే లేరని వాళ్ళ భార్యల్ని విడిచిపెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ భార్యలు ఎంత అందంగా ఉన్నా వేరే ఆడవాళ్ళతో సంబంధం పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీరు దొరకడు నా అదృష్టం అండి. మీరు నా శ్రీరామచంద్రుడు. నువ్వు అందంగా లేవంటే నువ్వు ఒప్పుకుంటావేమో కానీ నేను అందంగా లేంటే నువ్వు అస్సలు ఒప్పుకో సీత. దీనికి మళ్ళీ అద్దంలో చూసుకోండి. అరే గణేష్, ఉన్నావారా? ఎవరా బాగున్నావా? బాగున్నా. మీరు బాగున్నారన్నయ్య? బాగున్నాను. అరే మీ ఇద్దరు చూస్తే ఆనందంగా ఉందిరా. ఎందుకంటే మీ ఇద్దరు అనురాగం ఆప్యాయత చాలా బాగుంటుంది. భార్యాభర్తల బంధం అంటే అంతే కదరా, ఒకరి కోసం ఒకరు బతకడం. ఒక్క నిమిషం అన్నయ్య, మీ ఇద్దరు మాట్లాడుకుంటుండండి, నేను ఛాయ్ పెట్టుకో. వద్దమ్మా, నేను ఏదో చూసుకోవాలని వచ్చిన. నాకు హాస్పిటల్లో పేషెంట్లు బాగున్నారు. వెళ్ళొస్తాము. సరేరా. ఏమే నిన్నే ఏమే నిన్నేనా? అబ్బా ఏంటో చెప్పు. నేను ఎండల గొడ్డు లెక్క పని చేసి వస్తా అంటే నువ్వు సెల్లులో యూట్యూబ్ పెట్టుకొని నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావు అనే. ఏ పని లేకపోతే ఏం చేయాలి? ఫోన్లో వీడియోలు చూస్తున్నా. చూసింది మాసాలు గాని పోయి అన్నం వేసుకురాపో. ఎండల కష్టం చేసి వస్తాడు, అచ్చునోని కింద నీళ్ళు అన్నం వేద్దామన్న తెలివి లేదు నీకు. లే వేసుకొచ్చి నాకు ఆగరాదు. ఆగుతానే, ఆగకపోతే ఇప్పుడు ఎట్టా నురుకుతానా ఏంది? భూమి నాడు ఒక్కడే పని చేసినట్టుగా చెప్తాను. ఈ భూమి మీద నేను ఒక్కనే పని చేస్తానని చెప్తలేనే, అందరు చేస్తారే. నా ఉద్దేశం ఏంటంటే నేను రోజు పని చేస్తేనే నువ్వు అన్నం వేసడానికి అర్ధగంట టైం పడుతుంది. ఇక వట్టిగా కూర్చుంటే నువ్వు నాకు వేసడానికి 10-12 గంటల టైం పడుతుంది. జసంటి పెళ్ళాన్ని దొరికినావు నువ్వు నాకు. ఏందయ్య మరి రోజు మా చెల్లితోటిలోని రోజు నీకు ఇదే పనా? అది కాదు వదనే, నేను రోజు పొద్దున్న దాకా పనికి పోతాన్న విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడే వచ్చిన ఆకలి అయితే బుక్కడంతా అన్నం వేయంటే ఇగో ఈ కంప తయారు చేసింది. ఏతే అయిపోను కదే. అది కాదక్క, ఏసుకద్దామని లోపల షురు చేసిండు. ఓసై గుద్దుతే గొంతుకలు ఉన్న గురక మొత్తం పోవాలి. పని చేసిన వానికి బుక్కడ అన్నం పెట్ట సాత కాదు కానీ అక్క కొత్త అని చెప్తున్నావా? చిన్న చిన్న వాటికి లొల్లులు పెట్టుకోకుర్రి. సూర్రతమ్మి, మనం బయట ఎంత పని చేసినా కానీ ఆడవాళ్ళకి కొన్ని పనులు ఉంటాయి, మనమే ఓపిక పట్టాలరా. అందరు ఆడవాళ్ళు వేరు, ఇది వేరు అన్న. దీనికి ఏ పని ఉన్నది చెప్పు. ఏందే నేను రోజు నేను ఏంటో నువ్వు తింటున్నావా? మళ్ళీ వాళ్ళకి చెప్తున్నా ఈ కన్ను నువ్వే వేసుకోవాలి. ఊకో చెల్లి, నువ్వు కూడా ఏంటి ఇంత అన్నం ఎత్తే ఈ లొల్లు ఉండకపోను కదా. ఇక మా ఇద్దరి మధ్యలో రోజు ఉండేదే గాని మీరేంది వదినే ఇట్లా వచ్చారు? అరే మీ లొల్లి ఇంతదాకే నత్తుందిరా, అందుకే వచ్చినాం. ఏం చూస్తానప్ప అన్నం ఎత్తు. చూసినావా ఎదురుగా ఇల్లున్నా కూడా వాళ్ళ లొల్లి ఎప్పుడా నిలబడ్డదా? మొహం దీన్నే ఉంటే తాళం వేసి పెట్టినావు, ఇంట్లో కుక్కలు దొరుకుతాయనా? ఏమైంది రంది బతుకున్నావు? ఏం లేదండి, నేను కూడా మీతో పాటు జాబ్ చేద్దాం అనుకుంటున్నా. అసలు ఏం మాట్లాడుతున్నది? ఎండకు నీ చర్మం కనిపోతే నేను తట్టుకోగలనా? మరి ఏం చేయను, ఇంట్లో ఒక్కదాని ఉంటే పిచ్చి రేస్తోంది. టీవీ చూడు, సెల్ ఫోన్ చూడు, ఆ మాట మాత్రం మనకు. ఏమండి, నిజంగా నాకు పిచ్చిలెత్తే నన్ను మంచిగా చూసుకుంటారా, లేకపోతే ఈ పిచ్చి నాకెందుకని ఇంట్లోంచి బయటికి పంపుతారా? చూడు సీత, నువ్వు పిచ్చిదానివైనా నీకు ఇంకేమైనా నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వదిలిపెట్టను సీత. దయచేసి ఇంకొకసారి ఇలా మాట్లాడదు. చాలండి, నాకు ఈ ఒక్క మాట చాలు. మీరన్నట్టు ఇంకోసారి ఎప్పుడు ఆ మాట మాట్లాడండి, సరేనా? అన్నం నేను
నన్ను అనకు చెప్తానా. నేను రేపటి నుంచి పనికి పోను, నాతో పాటు నువ్వు కూడా రా. అట్లయితేనే పోతా. నేనెందుకు వస్తా? ఎందుకు రావే? పని చేసుడు నీ వంతు, వాటి పట్టుడు నా వంతు. అబ్బో, మీ అబ్బాయి ఇచ్చిన కట్నం నా పెళ్లి ఖర్చులకే చాలేదే. నాకు 10-20 లక్షలు కట్నం ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. అబ్బో, మరి లక్షలు ఉన్నదాన్ని చేసుకోపోయినా మరి నాన్నది చేసుకున్నావు. ఈ పాటి మోగానికి లక్షలు ఇస్తారు మరి. ఆహా, బాగానే ఉన్నది నీకు రేషం. ఉన్నది మరి. ఆహా, వండి పెట్టడానికి నీకు గంత రేషం పొడుచుకొస్తుంది. నీ కట్టి అందుకున్నానంటే ఈ పాటి మోగాడు నాకు దొరకడిగా గ్రీక్ వీరుడు గోకుతాడు అని వస్తేనే ఉన్నాడు సుందరం. గ్రీక్ వీరిని చేసుకోపోయినవే నన్ను ఎందుకు ఈ చేసుకున్నావు? పాటి మోగాడు నాకు దొరకడు అని అనుకున్నాను మరి. నువ్వు నా జోలికి రాకు, చీపురు గడ్డ దెబ్బలు అయితే నీకు. అవునే, చీపురు గట్ట వాటి కొట్టడానికే నీకు రోజు చేసి పెడతాననే. మరి నువ్వే తెచ్చి పెడతావు నాకు. నువ్వు తెచ్చి పెడతానే నేను తినలేకపోతున్నా మరి. నీకు బల్బు బాగా వస్తుందే. వస్తే నిన్ను చేసుకున్న కానుంచి ఇళ్ళ నా ఇజ్జత్ మానం పోతుందే. నిన్ను చేసుకున్న కన్నుంటే నా ఇచ్చేపోతాను. నీలాంటి మోగాడు నాకు అసలు. ఒర్రెకు. నేను ఎందుకు చేసుకున్నాను? నాకు అర్థం చేసుకున్నా అసలు. లగ్గమైన కానుంచి ఓ పిల్ల లేదు, పిడిసి ఏయ్, లేదు, మళ్ళీ చూడటానికే ఉన్నవే. మాట్లాడకు. ఊరందరూ చూస్తారు. మన ఇంట్లో ఉందా? అది అదే అదే అదే. ఏమండి? అన్నా అన్నా, అబ్బా అన్న, నువ్వు నిజంగా ఎంత అదృష్టవంతునివే. బదిలీ చేత మాలిష్ చేసుకుంటున్నావు. ఇక నా పెళ్ళ ఉన్నది. ఎప్పుడన్నా ఒకసారి తలకాయ నొత్తాను జేడు బాబు రాయ అంటే తలకాయ కిడిచిపెట్టి మెడకాయకు రాస్తుంది, కాళ్ళకు రాయ అంటే ఏళ్ళకు రాస్తుంది. అటువంటి పెళ్ళం దొరికింది. నా తలకు రాసుకోవడానికి నాకు టైం దొరకదు కానీ ఇంకా నీకు రాతనా? చెప్పినది ఈసారి గాను. చూసినావా అన్న, ఇగో ఇట్లా చెప్పిన పని చేస్తలేదనే ఈ గొంగురమైన గొంతుకు ఆపరేషన్ చేపిస్తలేను. లేకపోతే ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు నా మీద బాధపడుతున్నావా? గిట్లే ఉంటది. ఉర్రకే మనం ఊకోరి. ఏంది లొల్లి? ఇక్కడ కూడా ఇదే లొల్లా? మీరు ఊకూకి లొల్లి పెట్టుకోకరి. మీకు మొన్ననే పెండ్లైంది. ముందు ఒకరినొకరు అర్థం చేసుకోరు, అప్పుడు అంతా మంచిగానే ఉంటది. చూసినావానే ఇంకా వదిన ఎట్లా చెప్తుందో. వదినే, అసలు భార్య భర్తలు అంటే ఎట్లున్నానో జర మీ చెల్లెకు ఒకసారి అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం లేదు సిద్ధు, భర్త కోపం వస్తే భార్య తగ్గాలి, భార్య కోపం వస్తే భర్త తగ్గాలి, అంతే. చూసినావా, చెప్పక్క. ఇవే మూసుకోమని చెప్తాంది. ఇప్పటి నుంచి అన్నా జర అట్లా చెప్పినట్టు నువ్వు వినొచ్చు కదా నాకు చెప్పు. అరే, ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకపోతే సంసారం సాఫీగా అవుతుందిరా. నువ్వు ఈ కోపతాపాలు పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. సరే వదినే, రాయే వెళ్దాం. ఇప్పటి నుంచి అన్నా జర మంచిగా ఉండవు. అంది ముంగట నాకు ఇచ్చేసి దిగ. అయ్యో, సీత ఏమైంది? సీత ఏమైంది? సీత, అరే ఎక్కడ నువ్వురా? హాస్పిటల్ సరే. మా ఆవిడ పరిస్థితి ఏంటిరా? ఇప్పుడు మా ఆవిడకి ఏమైంది? చూసినా ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది కదా, ఇది ఎందుకేంటంటే తను కింద పడడం వల్ల చిన్న మేలు దెబ్బ తాకింది. ఈ పూర్తి ఎప్పుడు ఎదుగుతారని మన రిపోర్ట్ రాని, రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను ఇంటికి వస్తా కదా, ఇంటికి వచ్చినప్పుడు నేను పూర్తి వివరాలు చెప్తాను. ఓకేనా? రైట్. అరే చిల్లమ్మకి ఏం కాదు కదా, నేను ఉన్నా కదా, నువ్వు టెన్షన్ వాడకు. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఇప్పుడు లంచ్ చేసుకోవడానికి ఇంటికి వస్తా కదా, ఆ రిపోర్ట్ వస్తుంది అంతసేపట్లో, నేను చూస్తాను ఇంటికి వచ్చి. ఓకేనా? రైట్, వెళ్దాం.
ఏమైంది? పడు. ఎలా ఉందిరా చెల్లమ్మకు? గట్లే ఉందిరా. నేను ఇంతకుముందు హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్స్ చూసి వస్తున్నా. చిన్న మీద దెబ్బ తాకి గతం మర్చిపోయింది. తను చిన్నపిల్ల లెక్కనే ప్రవర్తిస్తుంది. నువ్వు ఒక చిన్న పిల్ల లెక్క తనను చూసుకోవాలి. మరి ఎప్పుడు మంచిగా అవుతుందిరా? అది నెల కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఎప్పుడైనా మంచి కావచ్చు, ఏ క్షణమైనా మంచి కావచ్చు. మీతో అంతా పైబడి తయారా? అరే నేను పోయేస్తాను. ఏమైంది? ఎట్లా టాబ్లెట్ వేసుకుంటూ
పాలన మంచిగా. ఏమైందిరా? ఏంటి పాలు తాగుతలేదు? ఈ టాబ్లెట్ పాలల్లో కలిపి చిన్నపిల్లల యొక్క పాలల్లో కలిపి పోయిరా. గోళీలు వేసుకోమంటే గోళీలు వేసుకుంటలేదురా. అరే ఇప్పుడు గోళీలను పౌడర్లకి వేసి పాలల్లో కలిపి తాగిపోయిరా. చెప్పిన కదరా చిన్నపిల్లల మా సొత్తం లెక్క ప్రవర్తిస్తుందని. సరే పౌడర్ లెక్క రాపిస్తాను. సరేరా నేను పోయేస్తా. అమ్మ అయ్యా ఇచ్చే 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 మళ్ళీ మనం వంటొచ్చుకున్నాం ఒకటి, మనం వంటొచ్చుకున్నాం. ఇచ్చే ఇచ్చే ఇచ్చాను. జాగ్రత్త రా, నేను వెళ్ళొస్తా. వద్దమ్మా, డాక్టర్ నేను కొనిస్తా, కొత్త కొనిస్తాను. నువ్వు కూర్చో. క్షమించండి. పెళ్ళి అనే బంధంలో భర్త విలువ తెలియక నేను మిమ్మల్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టింది. నిజంగా భార్యాభర్తలు అంటే అక్క బావ తీరు ఉండాలి. బావ వచ్చేదాకా అక్క ఎదురు చూడడము, బావ తినేదాకా అక్క తినకుంటుండడము, ఈ పద్ధతి ఎంత బాగుంది బావ. పాపం అక్కకి ఇలా అయిన కానుండి బావ చూసుకునే పద్ధతి బట్టి నాకు అప్పుడు అర్థమైంది భార్యాభర్తల బంధం విలువ. నిన్ను చాలాసార్లు నేను ఇబ్బంది పెట్టిన బావ, నిజంగా నన్ను క్షమించు బావా. ఐఎమ్ సో సారీ. చిచ్చి అవే మాటలను, ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, సరేనా? ఏం బాధపడకు. సారీ బావా. అరే సిద్ధు, నేను కొంచెం బయటికి పోయేస్తారా, వచ్చేదాకా నేను చూసుకో. సరే అన్న. పాపం చూసినా అనే వదిన ఎట్లయిపోయిందో. బట్టి కింద అడ్డం పడ్డందుకే చిన్న మీద దెబ్బ తాకి చూసినావా ఎట్లా స్పర్శ లేకుండా అయిపోయిందో. భగవంతుడు ఇప్పుడు మంచిగా ఎత్తాడు. అవునండి, నాలో మార్పు రావడానికి అక్కే కారణం. అలాంటి అక్కే మనతోటి మాట్లాడుకుంటూ అయిపోయింది. ఎప్పుడు నయమవుతుందో ఏమో. నిజమే, వదిన తొందరగా కోలుకోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. గణేష్, డాక్టర్ గారు నమస్తే, కూర్చోండి.
కూర్చోండి. బాబు గణేష్ ఎటు వేయండు? ఇంత ముందే బయటకు వెళ్ళండి సార్. సార్ నాకు ఒక చిన్న మాట. పాపం మా వదిన ఇట్లా ఎన్ని రోజులని మనసులో పడుకొని ఉంటుంది సార్. చూడు బాబు, మన చేతుల్లో ఏం లేదు, అంతా పైవాడి దయ. మేము అదే అనుకుంటున్నాం డాక్టర్. మా వదిన తొందరగా కోలుకోవాలని ఆ భగవంతునికి ప్రార్థిస్తున్నాం. వదినే వదినే అన్నయ్య నేను ఎప్పుడు వచ్చాను? ఇప్పుడే వచ్చామా? అక్క ఇదో మీరు అర్థం వచ్చి వదినే మేము ఇప్పుడే వచ్చినాం వదినే. ఈ నేనన్నయ్య ఇప్పుడు బయటకు వెళ్ళారు. ఏంటి ఎన్ని మందులు ఉన్నాయి? అసలు ఏమైంది అన్నయ్య? ఏమైంది? అమ్మ, నీ తలకు బలమైన దెబ్బ తాకింది. నువ్వు గతాన్ని మర్చిపోయావు. వాడు నీ భర్త లెక్క కాకుండా ఒక సేవకుని లెక్క నీకు సేవ చేసింది. వదిలే అన్న నీకోసం దేవుని గుడి దగ్గర అరచేతిలో దేవునికి హారతి ఇచ్చాడు వదిలే. గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టిండు. ఎంతైనా అన్న గొప్పోడు వదిలే. నీకోసం నేల మీద అన్నం తిన్నాడు. దేవుడు కనకరించుండు వదిలే. మొత్తం మీద నువ్వు మంచిగా అయినావు, అదే చాలు. నిజంగా బావ చాలా మంచోడక్క. నువ్వు పొద్దున లేచి మొగం కడుక్కున్న కానుండి రాత్రి పడుకునేదాకా నేను ఒక చంటి పిల్ల లెక్క చూసుకున్నాడక్క. బావ చాలా మంచోడక్క. అసలు నేను ఎంత బాగా చూసుకున్నాడంటే ఆ రుణం నువ్వు జన్మలో తీసుకోలేవు అక్క. అక్క బావ నీకు కాళ్ళు నొస్తున్నాయంటే కాళ్ళు నొక్కిండు, నీకు తల నొస్తుందంటే తలకు జండుమోం పెట్టిండు. నిన్ను తన భార్య లెక్క కాదక్క, తన బిడ్డ లెక్క చూసుకున్నాడు నిన్ను. బావ దొరకడం అదృష్టం అక్క. ఏ జన్మల పుణ్యమో బావనికి ఇలాంటి వాడు దొరికిండు. అరే నువ్వెప్పుడు వచ్చినారా? ఇందాకే వచ్చిండ్రా? సీత ఏమైనా అల్లరి చేస్తున్నా? లేదురా, నీ సేవలు ఫలించినాయిరా. చెల్లెమ్మ మంచిగా అయిందిరా. మంచిగా అయిందా? హలో, పేషెంట్ వచ్చారా? వస్తున్నా, అర్జెంటా? అరే కొద్దిగా అర్జెంట్ ఉందిరా, వెళ్తున్నా. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాను? ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం. భార్యని ఎలా వదిలించుకుందామని ఎదురు చూస్తున్న భర్తలున్న ఈ రోజుల్లో నేను పిచ్చిదాన్నైనా నా పిచ్చిని నయం చేసి నన్ను మనిషిలా చేశారు. నిజంగా మీరు దేవుడండి. నాకు మొహం గడిపించి స్నానం చేపించి అన్నం తినిపించి నా కోసం గుడికెళ్ళి పొర్లు దండాలు పెట్టి నా కోసం నేల మీద అన్నం తిని నాకు కాళ్ళు పట్టారు. నేను మీకు దాసిలాగా సేవ చేయాల్సింది పోయి మీరే నాకు దాసులాగా సేవ చేశారు. నేను మీకు తల్లిలాగా అన్నం తినిపించాల్సింది పోయి మీరే నాకు తండ్రిలాగా అన్నం తినిపించారండి. ఏమండి, నేను ఒకరోజు మిమ్మల్ని ఒకటి అడిగాను, గుర్తుందా? నేను పిచ్చిదాన్నైతే నన్ను విడిచిపెట్టిపోతారా అని. కానీ మీరు నువ్వే నా ప్రాణం, నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టనని చెప్పారు. నేను ఈరోజు పిచ్చి నయమై ఒక మనిషిలాగా ఇలా ఉండడానికి కారణం మీరండి. మిమ్మల్ని నేను కంటికి రెప్పలాగా నా జీవితాంతం నా కనుపాపల్లో పెట్టుకొని చూసుకుంటా. నా కనుపాపల్లో పెట్టుకొని